1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనందరికీ అనేక సమస్యలు ఉంటాయి, అనేక సందేహాలు ఉంటాయి. ప్రతి సమస్య పరిష్కారం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలో, హోమాలో లేదా పరిష్కారం కోసం మనం వెళ్ళలేము. ఇంట్లోనే సులభంగా ఎటువంటి ఖర్చు లేకుండా మన సమస్యలకు పరిష్కారం ఉందా? ఉంటే అవి ఏంటి? ఈ ధర్మ సందేహాల్ని మనకు ఇవాళ వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర మరియు మంత్రశాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. గురువుగారు, చాలా మంది రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి? అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, దాచిపెట్టి కొంతమంది, చెప్పి మరి కొంతమంది నమ్మకుండా. వీటికి పరిష్కారం ఏంటి గురువు? రాహుకేతు దోషం, కుజదోషం. ఈ రాహుకేతువులు జాతకంలో రాహువు యొక్క కేతువు యొక్క మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ కూడా ఉంటే కాలసర్పదోషం వస్తుంది. దీనికి రాహువు యొక్క కేతువు యొక్క పూజలు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనంటే, రాహువుకి కేతువుకి సంపూర్ణ జపశాంతులు చేయించాలంటే రాహువుకి 18,000 సంఖ్య, కేతువుకి 7,000 సంఖ్య జపము, తర్పణము, హోమము చేసుకుని దానం ఇవ్వాలి. ఇస్తే రాహుకేతు శాంతి పూజ పూర్తవుతుంది. ఒకవేళ శక్తి లేదు, చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలయ్యా అంటే, కాళహస్తి కానీ, కాకాని కానీ, రామేశ్వరం కానీ అలాంటి దేవాలయాల్లో ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పూజ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళైనా వారి శక్తి కొలది. శక్తి లేనివారు, శక్తి ఉన్నవారు ఖచ్చితంగా చేసుకోవాలి. శక్తి లేనివారు మాత్రమే అటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ రాహుకేతు పూజ చేయించుకుంటే ఆ దోష పరిహారం అవుతుంది. అయితే ఈ రాహుకేతు పూజ అనేటటువంటిది మంగళవారం కానీ, శనివారం కానీ, ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజు కానీ చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇక కుజదోషం. ఈ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటయ్యా, కుజదోషం ఉన్నవాళ్ళు వివాహం చేసుకోకూడదు అనేటటువంటిది ఏమీ లేదు. కుజదోషం ఉన్నవాళ్ళైనా సరే, లేని వాళ్ళని చక్కగా వివాహం చేసుకోవచ్చు. కొన్ని నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళకి, కొన్ని లగ్నాలలో పుట్టిన వాళ్ళకి, కొన్ని రాసుల్లో పుట్టినటువంటి వాళ్ళకి జాతకంలో కుజుడు బలహీనపడిన, అస్తంగతుడైన, కుజుణ్ణి బలమైనటువంటి గ్రహం చూస్తూ ఉన్నా సరే ఆ కుజదోషం ఆటోమేటిక్గా నివారణ అయిపోతుంది. ఆ విషయం జనాలకి తెలియదు పాపం. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చాలామంది ఏం చెప్తారు, ఫలానా కుజదోషం ఉంది, మీరు పూజ చేయించేసుకోండి. అనుభవం ఉన్నటువంటి జ్యోతిష్కుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే వెళితే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, అనుభవం లేని వాళ్ళు ఉంటారు. ఈ మధ్య ఏమవుతుంది, ప్రతిదానికి పుస్తకాలు రావటం వల్ల ఆ పుస్తకంలో చూస్తున్నారు, కుజుడు ఫలానా స్థానంలో ఉంటే దోషం, నువ్వు పరిహారం చేయించు, ఓ 10,000 అవుతుంది, లేదా ఓ 15,000 అవుతుంది, ఓ 20,000. కానీ ఆ కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, అసలు ఆ పూజ వాడికి అవసరమా లేదా అని చెప్పేటటువంటి వాళ్ళు అతి తక్కువ మంది, మహానుభావులు కొంతమంది ఉన్నారు. అయితే ఈ కుజదోషం అనేటటువంటిది మనిషికి 2 రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. ఒకటి వివాహరీత్యా ఇబ్బందులు పెడుతుంది, 2 ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఇబ్బంది. ఈ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే వివాహం చేసుకోవాలి అనేది కూడా ఒక నియమం ఉంది. అంటే కొంతమంది పెద్దలు చెప్పిన మాటే అది, అది మనం చెప్పిన మాట కాదు, అనుభవపూర్వకంగా చెప్పిన మాటే. అది వాస్తవమే. కానీ కొన్ని స్థానాలలో ఉంటే మాత్రమే కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే వివాహం చేసుకోవాలి. కొన్ని స్థానాలు మీ ఇందాక చెప్పాను, ఆటోమేటిక్గా కొన్ని స్థానాల్లో కుజుడుంటే దోష పరిహారం అయిపోతుందని చెప్పాను. అలాంటి వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలని రూల్ ఏం లేదు, లేని వాళ్ళని కూడా చేసుకోవచ్చు. కాబట్టి చాలామందికి నేను సభాముఖంగా సుమన్ టీవీ వారు మంచి ప్రశ్న వేశారు. ఈ కుజదోషం మీద నేను ఒకటే విషయం చెప్తున్నాను, కుజదోషం ఉన్నవాళ్ళు వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనేటటువంటి పిచ్చి మాటలు మీరు వినకండి. అవి తెలియనటువంటి వారు మూఢులు మాట్లాడేటటువంటి మాటలు. తప్పనిసరిగా ఎవరైనా సరే, ఇప్పుడు కుజదోషం ఉందనుకోండి, కుజదోషం ఉన్నటువంటి వాడు మంచి యోగజాతకుడు, రేపొద్దున ఒక ఉచ్చ స్థితికి వెళ్ళి ఏ కలెక్టరో, ఏ ఐపీఎస్ఓ, ఉన్నత స్థాయికి దేశం గర్వించదగ్గ మనిషి అవుతాడు అనుకోండి వాడు. మీరు ఈ రోజు కనుక మీకు వచ్చిన సంబంధాన్ని మీరు చెడగొట్టుకుంటే ఆ స్థాయి అల్లుణ్ణి కానీ, కోడల్ని కానీ మీరు కోల్పోయిన వారు అవుతారు. జాతకంలో 9 గ్రహాలు ఉంటాయి. జాతకానికి 9 గ్రహాలు ఉంటాయి, కుజుడు ఒక్కటే గ్రహం కాదు. జాతకాన్ని, దాంపత్యాన్ని,
నిర్ధారణ చేసేది, హెచ్చు తగ్గుల్ని నిర్ధారణ చేసేది కుజుడు ఒక్కడే కాదు. కాబట్టి మనం చూసుకుని ప్రతిదానికి పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారం చేసుకుని ముందుకు వెళితే బాగుంటుంది తప్ప మూఢనమ్మకాలు, వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏదో చెప్పినటువంటి మాటలు మాత్రం నమ్మకండి. అనుభవజ్ఞులు పూర్వం పెద్దలు ఎవరైతే బాగా అనుభవం కలిగినటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి. జాతకం బాగున్నా సరే ఒకవేళ కులదోషం ఉంటే ఏం పరిహారం చేసుకోవాలో కనుక్కోండి, పరిహారాలు చేసుకోండి, చక్కగా వివాహం చేసుకోండి. ఇది ఎప్పుడూ కూడా ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, మీ అబ్బాయి ఉన్నాడు, కుజదోషం ఉందని చెప్పి ఆ అమ్మాయిని మీరు రిజెక్ట్ చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితి నీ కూతురుకు వస్తే నువ్వేం చేస్తావు? అవును, నిజమే. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉన్నారు చేసుకోకూడదు, మూలా నక్షత్రం వాళ్ళు ఉన్నారు చేసుకోకూడదు. ఇదే నువ్వు ఈ మాట అన్నావు, రేపొద్దున నీ మనవడో నీ మనవరాలో నీ కొడుకో కూతురో ఇదే నక్షత్రంలో ఉంటారు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ప్రతిదానికి పరిహారాలనే ఉంటాయి. ఆ పరిహారం చేసుకుని జాతకాలు కలిస్తే ముందుకు చక్కగా నిరభ్యంతరంగా ముందుకెళ్ళొచ్చు. కాబట్టి జాతకాలలో తెలియక చెప్పేటటువంటి వాళ్ళు, అసంపూర్ణ ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు పట్టుకుని మీరు నమ్మద్దు, మీ పిల్లల జీవితాలు నాశనం చెయ్యొద్దు. ఈ విషయాన్ని సభాముఖంగా సుమన్ టీవీ వారి యొక్క ప్రేక్షకులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కుజదోషాలుంటే భయపడక్కర్లేదు, పరిహారాలు చేసుకోండి, చక్కగా మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోండి, మంచి వంశవృద్ధి కలుగుతుంది, అందరూ సుఖంగా ఉంటారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. గురువుగారు, ఇంట్లో దేవుని పటాలు కొందరేమో తూర్పు వైపున పెట్టాలంటారు, కొందరేమో తూర్పు వైపు చూస్తున్నట్టుగా పెట్టాలంటారు. ఆ తర్వాత కొంతమంది చాలా ఫోటో అంటే దేవుడి పటాలు అక్కడ మొదలైతే ఇక్కడ దాకా వస్తూనే ఉంటాయి, అన్ని ఫోటోలు పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అసలు ఎటు పెట్టాలి, ఎంతవరకు ఉండొచ్చు, ఎలా చేయాలి? దేవతా పటాల విషయానికి వచ్చేసరికి భగవంతుడికి దిక్కుతో సంబంధం లేదు. చాలామంది అటు ఇటు అంటూ ఉంటారు, కానీ చాలా అంటే భగవంతుడికి దిక్కుతో సంబంధం లేదు. మనం పూజ చేసుకునేటప్పుడు ప్రప్రధానంగా తూర్పు ముఖంగా ఉండి పూజ చేసుకునే విధంగా, అంటే దేవతలు పడమర దిక్కును చూస్తూ ఉంటారు, మనం తూర్పు ముఖంగా ఉండి పూజ చేసుకోవాలి. ఒకవేళ తూర్పు దిక్కులో ఇప్పుడు వాస్తు ప్రకారం ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి వీలు పడదు. కొన్ని వాస్తు ప్రకారంగా వేరే ముఖం వాళ్ళు ఉంటారు, పడమర ముఖం లేదా ఇటు ముఖం అటు ముఖం, కొన్ని తేడాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తూర్పు దిక్కులో పెట్టుకోవడానికి వీలు పడదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉత్తర దిక్కులో గనక దేవుణ్ణి పెట్టుకుంటే మనం ఉత్తరం వైపు తిరిగి పూజ చేస్తాం. ఎందుకంటే తూర్పు కానీ ఉత్తరం దిక్కు కానీ తిరిగి మనం పూజ చేసుకోవడానికి దేవుళ్ళు పడమరలో అంటే ఉత్తరం వైపు కానీ దక్షిణంలో కానీ ఉత్తరంలో కానీ లేదా తూర్పులో కానీ దేవుళ్ళని పెట్టుకుంటే శుభం కలుగుతుంది. దక్షిణామూర్తి పటాన్ని ఎప్పుడూ కూడా ఉత్తరం గోడకి పెట్టాలి. ఉత్తరం గోడకి గనక దక్షిణామూర్తి పటాన్ని దక్షిణాన్ని చూస్తున్నట్టుగా దక్షిణాన్ని చూడాలి, దక్షిణామూర్తి ఎప్పుడూ కూడా. అలా దక్షిణామూర్తి పటం పెట్టడం వల్ల ఇంట్లో పిల్లలకి బుద్ధి జ్ఞానం బాగా పెరుగుతుంది. వాళ్ళు కాస్త ఆ పటాన్ని చూస్తూ దక్షిణామూర్తిని చూస్తూ ఉండడం వల్ల వాళ్ళకి బుద్ధి జ్ఞానము పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ దిక్కు ఈ దిక్కు అనేది ఏముండదు. కాకపోతే ఏంటంటే బెడ్రూమ్ లాంటి వాటిల్లో రాధాకృష్ణుల పటం, సీతారాముల పటం తప్ప, సీతారాముల పటం కూడా కాదు, కేవలం రాధాకృష్ణుల పటం తప్ప ఇక ఇతరత్ర ఏ దేవతల పటం కూడా బెడ్రూమ్లో పెట్టుకోకూడదు. పితృదేవతలు ఉంటారు, గతించిన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫోటోలు దక్షిణం వైపు గోడకు పెట్టుకోవాలి. ఎందుకంటే వారు దక్షిణాన ఉన్నటువంటి దక్షిణానికి వెళ్తారు, పితృలోకం దక్షిణంలో ఉంటుంది కాబట్టి వారు ఆ లోకంలో ఉన్నారనడానికి సూచన అనమాట. కాబట్టి దక్షిణం వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చాలా ఫోటోలు, దేవుడి పటాలు, విగ్రహాలు, అసలు కొందరి దేవుడి రూమ్ చూస్తుంటే గుళ్ళో కన్నా ఎక్కువనే కనిపిస్తుంటాయి. అలా చేయడం భావ్యమా? ఎటువంటి నియమాలు పాటించాలి? ఎంతవరకు ఉండొచ్చు? అంటే అది వాళ్ళ నమ్మకానికి సంబంధించింది, మనం ఎవరిని కూడా తప్పు పట్టకూడదు. ఎవరి నమ్మకం. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు అనుకోండి, మా అమ్మగారు ఏం చేస్తారంటే ఎటైనా ఏ షాప్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్తే రోడ్డు మీద ఏదైనా చిన్న చితక ఏమన్నా దేవుడు దర్రే అని చెప్పి తీసి తుడిచి పట్టుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటారు. అంటే ఒక నమ్మకం వారిని అలాంటి వారిని మనం తప్పు పట్టద్దు, అన్ని పెట్టుకున్నారని. కానీ ఇంట్లో అన్ని పటాలు అన్ని విగ్రహాలు పెట్టకూడదు. కేవలం ప్రతి మనిషి కూడా అందరు దేవతల్ని ఆరాధించాలి, కానీ ఒక దేవతని ఉపాసన చేయాలి వారి యొక్క జాతక స్థితిని బట్టి. ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామిని కానీ గణపతిని కానీ అమ్మవారిని కానీ ఆరాధన చెయ్యాలి. అప్పుడు ఏం చేయాలి? వారు అమ్మవారి విగ్రహము, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము లేదా గణపతి విగ్రహము ఒకటి తెచ్చుకుని, అది కూడా యజమాని యొక్క బొటని వేలు పరిమాణం అంతే ఉండాలి తప్ప అంతకుమంది మించి ఎక్కువ ఉండకూడదు, తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన పటాలు ఉంటాయి, పంచాయతన దేవతా పటాలు పెట్టుకుంటే ఇన్ని పటాలు పెట్టాల్సిన అవసరం లేదు. పంచాయతన దేవతలు అంటే ఎవరు? ఆదిత్యం, అంబికం, విష్ణు, గణనాథం, మహేశ్వరం. విష్ణుమూర్తి, ఈశ్వరుడు, అమ్మవారు, సూర్యభగవానుడు, గణపతి. ఇంకా ఇతరత్ర లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత రాములు వారు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి యొక్క అంశలోకి వచ్చేస్తారు కాబట్టి విష్ణుదేవుడి యొక్క పటం.
అలాగే శివుడు, వీరభద్రుడు, తర్వాత కాలభైరవుడు. కాలభైరవుడు, వీళ్ళందరూ శివాంశకు సంబంధించిన వాళ్ళు కాబట్టి శివుడి యొక్క పటం. ఇంకా ఆ మూలదేవుణ్ణి ఒక్కడిని పూజిస్తే అందరినీ పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి అన్ని పటాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పూజా మందిరంలో ఎల్లప్పుడూ కూడా ప్రధానంగా ఇన్ని దేవతలు పెట్టినా ప్రధానంగా ఉండవలసినటువంటి పటం కానీ విగ్రహం కానీ ఏంటంటే రామ పట్టాభిషేకం పెట్టుకోవాలి. రామ పట్టాభిషేకం పటం కానీ లేదా చిన్న విగ్రహం కానీ, విగ్రహాలు దొరుకుతూ ఉంటాయి చిన్న చిన్న, అవి కానీ సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఆ రామ పట్టాభిషేకం యొక్క అయితే పటం లేదంటే కనుక ఇది పెట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది. ఆ ఇంటికి ఏ లోటు ఉండదు. ఆ రామ పట్టాభిషేకం అనేది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే కులదైవం ఉంటారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కులదైవం అంటే ఇలవేల్పు అంటారు. ఆ ఇలవేల్పు యొక్క పటం తప్పనిసరిగా ఉండాలి. లేదా ఇలవేల్పు యొక్క చిన్న విగ్రహం కానీ మూర్తి కానీ పెట్టుకోవాలి. తదుపరి గ్రామ దేవత. ఇప్పుడు ఒకరు వేములవాడలో పుట్టారనుకుంటున్నారు. వేములవాడ గ్రామ దేవత ఎవరు? బద్దిపోచమ్మ. వాడు ఏ ఊర్లో ఉన్నా సరే బద్దిపోచమ్మ తల్లి ఫోటో వాడి ఇంట్లో ఉండాలి. గ్రామదేవత ఆయా వారి యొక్క సొంత ఊరు గ్రామదేవత యొక్క పటం ఖచ్చితంగా ఉండాలి. వాడు ఏ పని తలపెట్టినా సరే అమ్మవారికి నమస్కారం చేసుకుని చెయ్యాలి. ఎందుకంటే వీడు ఎక్కడ దిగినా అమ్మవారు అక్కడి నుంచి వీడిని కాపాడుతుంది, గ్రామదేవత. కాబట్టి ఈ పటములు మాత్రమే పెట్టుకోవాలి తప్ప ప్రధానంగా ఇతరత్రా వేరే అన్నీ ఎక్కువ పెట్టుకోకూడదని కాదు. కానీ కొంతకాలం మనకు ఓపిక ఉంది, చేసుకుంటాం. మనకు ఓపిక లేదు, చెయ్యలేము, అయ్యో అని బాధపడతాం. తర్వాత అవి తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేయాలి. ఎందుకంటే నీ కొడుకో నీ కూతురో రేపొద్దున చేస్తారన్నటువంటి నమ్మకం లేదు. ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికొకరికి ఇచ్చేయాలి. లేదంటే కనుక తీసుకెళ్ళి ఏ గోదాట్లోనో లేకపోతే ఏ గుళ్ళోనో పెట్టేసి రావాలి. తర్వాత మనసు సూరుమంటుంది, అయ్యో ఇన్ని తెచ్చిపెట్టుకున్నానే, భగవంతుడు చేయలేకపోతున్నానే అని మానసిక వేద. ఇవన్నీ భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా కేవలం పంచాయతన దేవతల యొక్క పటము, గ్రామదేవత యొక్క పటము, పట్టాభిషేకం రామ పటం పెట్టుకుంటే పూజా మందిరంలో అంతకు మించి ఎక్కువ ఉండకుండా చూసుకుంటే అందరికీ మంచిది. ధన్యవాదాలు. నమస్కారం.